ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్. అవునా? మనకిష్టమైనది ఏదైనా సమర్పించుకుంటే మన మనసులో కోరిక తీర్చి మన ఎప్పటికీ కాపాడుతుంది. రా వెళ్దాం. ఏంటి శంఖమా? అవును, నీకెంతో ఇష్టమైనది నాకిచ్చావు. ఇదంటే నాకు ప్రాణం. దీనికంటే విలువైనది ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు. అందుకే ఈ శంఖాన్ని అమ్మవారికి ముడుపుగా అందించి మనిద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుందాం. సరే. మృత్యువు ముందుంది. నేనెంత అదృష్టవంతురాలనో తెలుసా? దేనికి? నువ్వు నన్ను ప్రేమించావు కదా. అవును, అసలు నన్నే ఎందుకు ప్రేమించాలనిపించింది? ఏమో నాకు తెలీదు. ఆ రోజు నువ్వు తాగ్గానే గుండెలో ఏదో చిన్న నొప్పి మొదలైంది. ప్రేమించిన ప్రతి వాళ్ళకి ఇలాగే ఉంటుందా? మరి నీకు? నాకే కాదు, ప్రతి అమ్మాయికి తన మనసుని ప్రేమగా తాకితే వాళ్ళ ప్రేమకు పడిపోతారు. నిజమా? నా ప్రేమనైతే మాటలో చెప్పలేను. నా మీద నీకున్న ప్రేమ కంటే నీ మీద నాకున్న ప్రేమ చాలా ఎక్కువ కావచ్చు, కానీ నా ప్రేమకు హద్దులేదు. అయితే ఒక చిన్న పందెం. ఏంటో ఆ పందెం? ఈ విత్తనాలు నాటుదాం. ఎవరి విత్తనాలు తొందరగా మొలకెత్తుతాయో వాళ్ళకి ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. సరే, నువ్వు నా పేరుతో నేను నీ పేరుతో విత్తనాలు నాటుదాం. మరి గెలిస్తే? గెలిస్తే ఓడిన వారు గెలిచిన వారికి అడిగింది ఇవ్వాలి. సరే అయితే. మనం కీర్తిని మృక్కడ మృగాలు హరించిన విధంగా గొల్లవాళ్ళు మన యశస్సును దోచుకుని కన్యనెత్తుకొని కావడంతో కదలి వెళుతున్నారు. ఇప్పటికి కొరగాని మన ప్రతాపం మరి ఎప్పటికీ? మన శస్త్రాలు మంటలో వేయటానిక? కన్నయ్యను సైతం మనల్ని ప్రజలు పరిహసించరా? ఈ విధంగా ఒకరినొకరు చెప్పుకొని రోషాలు మనసు ఎక్కించుకున్నారు. పూనిక వహించారు, కవచాలు ధరించారు, ప్రజ్ఞలు పలికారు. జరాసంధులమైన రారదులందరూ చతురంగ బలాలతో యాదవులను వెంబడించి నిలబండి హుంకరించి పలికారు. చైతన్య జలధారం దర్శించే మేఘాల మాదిరిగా వారు శరవర్షం కురిపించారు. అప్పుడు యాదవ సైన్యంలోని సేనాధిపతులు చాపాలు ఎక్కుపెట్టి ధనుష్టంకారం గావిస్తూ నిలబడ్డారు. నేను ముందు చూస్తా. ఆగమనుంటే
గౌరీ ఆగమన్నా, ఆగమంటే. సరే, నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావు. ఏం కావాలి? నాకేం కావాలో నీకు తెలీదా? ముద్దు కావాలా? చిన్నప్పుడే అమ్మ నాన్న ఊళ్ళో వాళ్ళందరూ ఇచ్చారు, అది కాదు. హక్? ప్రేమించుకున్న ప్రతివారు చేసుకున్నది అదేగా, ఇంకేదైనా కొత్తగా ఆలోచించు. కొత్తగా? నువ్వే చెప్పు. అదే. అదే అంటే? అదే. ఓ సరే, నీకేం కావాలో నాకు తెలిసింది. కళ్ళు మూసుకో.